శివపాద ఆనందమానందమాయని ఆశకర్య తెలుగుతాయని ఆనందమానందమాయని ఆ పర్వతమ్మ తెలుగుతాయని వినుడు పార్వతీ కరిణయము గద వినుడు పార్వతీ కరిణయము గద వినుడు ముఖమాల జమురాల వినుడు ముఖమాల జమురాల వినుడు పార్వతీ మా సుధాకర్ పిల్లయ్య గారు అన్నమయ్య పాదాలు పట్టుకున్నాడు గట్టిగా. నిరంతరం తోటమాలి వనమాలిగా ఈ అన్నమయ్య సేవలో పునీతులవుతున్నటువంటి వారికి కూడా ప్రణామాలు తెలియజేస్తూ, భారతదేశానికి ఉత్తర దిక్కులో హిమవంతం మునిటువంటి ఒక పర్వతం, అది ప్రకృతిలో పుట్టిన అపారమైన దివ్యమైన ఆమోదయోగ్యమైన అనితర సాధ్యమైన ధర్మాధర్మాలకు మూలమైనటువంటి పరమశివుడి యొక్క పర్వతం ఆ కైలాసగిరి. సగం ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి భాగంలో సగం కైలాస శిఖరమే భారతదేశానికి కాపు కాస్తుంది. అది దేశానికి ఉత్తర దిక్కులో ఉంది. ఆ మధ్య ఒక ఆయన అడిగాడు, ఏమండి ఉత్తరంలో బరువు ఉండకూడదు కదా, ఎవరైనా పెద్దవాళ్ళతో చెప్పి దక్షిణంలో పెట్టించండి అన్నాడు. అదే మన ఇంట్లో కట్టుకున్న గోడ కాదు, జరిపి కట్టేదానికి, పడగొట్టి మళ్ళా కట్టేదానికి. ప్రకృతిలో పుట్టినటువంటి దివ్యమైనటువంటి పర్వతం ఆ హిమవత్ పర్వతం. ఆ రాజు చాలా బుద్ధిమంతుడు, గుణవంతుడు. ఆయన పేరు హిమవంతుడు. ఆయనకి అనుకూలమైనటువంటి ఇల్లాలుంది, ఆవిడ పేరు మేనక. ఎప్పుడూ భర్త మాటకు ఎదురు చెప్పినటువంటి వనిత ఆమె. నిరంతరం ప్రతి సేవలో మినహాయింపు చేసి పూజా కార్యక్రమాలని కూడా సవ్యంగా చేసుకొని ఆ ప్రతి సేవనే ఆరాధ్యంగా భావించినటువంటి ధీర వనిత ఆ యొక్క మేనక. వాడికి ఒక మగపిల్లవాడు ఉన్నాడు, అతని పేరు మైనాకుడు అంటారు. ఆడబిడ్డ లేదని వారు శక్తిని గురించి తపస్సు చేయాలని, అమ్మ కాత్యాయని జగజ్జనని తల్లి అని ఆవిడ మీద మనస్సు లగ్నం చేసి దంపతులిద్దరూ కూడా దీక్షగా తపస్సు మొదలుపెట్టారు. వీరి ప్రార్థన విన్నటువంటి తల్లి ప్రత్యక్షమై, అమ్మా ఏమి దీర్ఘాలోచనతో మీరు పని చేస్తున్నారు, ఏమైంది? మా ఆడబిడ్డలు ఏదైనా చిత్తపడుతూ ఉన్నాము, ఇంట్లో మగపిల్లవాడు ఉన్నాడు, ఇంకో ఆడబిడ్డ సంతానం ఉంటే కూడా ఇంటికి అందంగా ఉంటుంది, మాకు ఆడబిడ్డ కావాలని తపస్సు చేస్తున్నామమ్మా అని అడిగారు. ఆహా, ఎంత మంచి దంపతులు! మీరు కోరిన ప్రకారమే వారు వీరు రావడం కాదు, నేనే మీ ఇంట ఆడబిడ్డగా అవతరిస్తాను అని అమ్మ అభయం ఇచ్చింది. అన్నమాట ప్రకారం కొన్నాళ్ళ తర్వాత ఆ ఇంటిలో ఉదయించింది. బిడ్డకి ఏం పేరు పెట్టాలని పరిశోధన చేశారు. పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. పర్వతరాజు పుత్రిక కనుక ఆవిడికి పార్వతి అని నామకరణం చేశారు. చక్కగా ఉయ్యాల సజ్జల్లో వేసి ఆనందదాయకంగా
ఆ తల్లిని అనేక రకాల క్రతువులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించి అన్నదానాలు, వస్త్రదానాలు, హరినామస్మరణలు, కైలాసం అంతా కూడా పండగ వాతావరణం అయిపోయింది. చక్కగా తల్లిని ముంజలు సేవలాగా చేయిస్తూ లాలను చును చేరు నలనలు గడల పాలగండ వరకు పాలను గుంపల సరము పదవి కంకణము బహుగతులను గుంపల సరము పదవి కంకణము బహుగతులను పొడిగి చంపలకు పొడు చంపలకు కుదురు జమగల నైక కుదురు లలిత సుమత జల జలోచల దేవ సత్మకలాప లలిత సుమచలప జల జలోచల దేవ సత్మకలాప తలపు లోపల మెలగు తత్వ ప్రదీప లోపల మెలగు ప్రదీప బలిరగంగమదేశ పరమాత్మరూప తెలుగు నోటికి పాట అందించినటువంటి జోలపాట అన్నమయ్యకి రచించబడినటువంటి పాట. చక్కగా ఆ తల్లిని కూడా ఆ ఉయ్యాల సేవలో చేసి ఆ కార్యక్రమాలంతా కూడా సంపూర్ణం చేసి నిరంతరం ప్రవర్ధమానురాలై ఆ అమ్మ పార్వతీదేవి పెరుగుతోంది. పుణ్యేన కేనాభిలావతీర్ణ పురాతనీ శక్తివీర్యం ఇమాం అసాధారణ రూపలక్ష్మి నలోక సామాన్య సుత తృతీయ. ఈ తల్లి యొక్క దినదిన అభివృద్ధి చూస్తూ ఉంటే తల్లిదండ్రులు పరమానందంలో మునిగిపోతూ ఉన్నారు. అలాగే ఆ పసితనంలో తల్లి చేష్టలు, ఆ క్రియా విధానం ఏ విధంగా ఉందో దీక్షితదాస్ గారు చెబుతారు. చిలికత్తెకు సదాశివ వేషము వైచి అర్ధంగి సేవ ఆచరించు నెప్పుమై ముత్యాల కూర్పు లింగాకృతిగా తదర్చనల దీక్షను వహించు ఇదురాంధ్ర అభవ సంతృప్తికై జంగమారాధన క్రియను అనారతము పెంచు అంబికానాదు పంచాక్షరి మంత్రాక్షరముల తుమ్మి పూలను రచించు సఖియలు కొట్ట అరవిలాసము చిన్ని కథలనల్లి చకృతిగా వచించు ఆటపాటల శైశవాది గిరిజ చంద్రచూడు నిస్మరించు ఆశయమదేమో
శివలింగాకారంగా ఆ ప్రతిమను తయారు చేసుకొని తోటి చెలికెత్తలంతా కూడా ఆ ప్రాంతానికి చేర్చి శివలీలలు, దక్షయజ్ఞం, త్రిపురాసుర సంహారం, అనేక శివుని కథలన్నీ కూడా చిన్ని చిన్ని కథలుగా చెప్పి తనే ఆశ్రమంలాగా తయారు చేసుకొని అలా గుజ్జన కూళ్ళు, గువ్వాలాటలు, ఎన్నో రకాల భక్తి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తన తోటి చెలికెత్తలతో సదాశివుణ్ణి ధ్యానిస్తూ ఉంది. బాల్యం గడిచింది, యవనంలో అడుగుపెట్టింది. ఎప్పుడు పార్వతమ్మ వారు యవనంలో అడుగుపెట్టారో ఇంట్లో తల్లిదండ్రులకు వేదన. ఇచ్చే కట్నం ఇచ్చినా, ఇచ్చే భద్రత భరోసా ఇచ్చినా మరి సరిపోతుందో లేదో, అమ్మాయిని చూసుకుంటారో చూసుకోరో, చేసుకున్న తర్వాత సమస్య ఏమిటో ఎన్నో రకాల ఆలోచనలు పాపం ఆడబిడ్డ తల్లిదండ్రులు. కాకపోతే ఇప్పుడు దేశానికి అదృష్టం ఏమిటంటే ఆడబిడ్డ ఉంటే ఇంకా ఎక్కువ అదృష్టం. మగపిల్లకాయలు పెరిగారు, ఆడపిల్లకాయలు పెరిగారు. అందుకని ఆడపిల్లలు ఉంటే ఇప్పుడు ఆ కాలంలోనే ఆడబిడ్డ కోసం ఆశించినటువంటి దాంపత్యులు అట్లాంటి ప్రమాణం మీద ఆ ఆడబిడ్డను ఎలాంటి అల్లుడు దొరుకుతారా అని ఒకటే యోచనలో ఉన్నారు. ఆ సమయంలోనే బ్రహ్మమానస పుత్రుడు, కాంతినిశ్చిత పారదుడు, వేదాంగ విశారదుడు, సృష్టిలో మొట్టమొదటి హరికథ కూడా అయిన స్వయంభవ మన్వంతరంలో ప్రాచేతసుడు చేసినటువంటి ఆ యాగంలో మొట్టమొదట గురువు గారు తన శిష్యుని కథ ధ్రువచరిత్రను హరికథగా చెప్పినట్టుగా మనకు ప్రమాణం ఉన్నాయి. అందుకని ఈ కళలన్నీ కూడా ఇవాళ కూడా అన్నమాచార్య స్వామివారి సాన్నిధ్యంలో నిరంతరం కొనసాగుతుంది. అంటే ఈ కళ దేవలోకం నుండి వ్యాప్తించబడి వ్యాసుడు, అలాగే అనేక మంది సుఖమహర్షి, లవకుశులు, అగ్నివేశుడు ఆదిగా గల ప్రముఖులంతా ఈ బాటలో నడవబట్టి ఈ గమనం, ఈ ప్రయాణం, ఈ అష్టాదశ పురాణాల యొక్క జాగరూకత ఈ లోకానికి స్ఫురణ చేస్తూ ఉంది. ఇందిరారమణ గోవింద. ఆ నాలుగవ వారు చిన్నగా హిమవంతుని ఇంటికి వచ్చారు. రామహర్షి చాలా సంతోషం. ఎప్పుడో మిమ్మల్ని వెతికి చూస్తే తప్ప దొరకనటువంటి దర్శన భాగ్యం ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందో. కోరని కోర్కెని దర్శనమయ్యేనో ఏమో నా భాగ్యమో. కోరని కోర్కెని నిత్యనిరంతరము హరినామ స్మరణతో జీవనము చేయుచుందువే. ముల్లోకాల సంచరించుతూ కర్మపీఠమునకు మారు స్వరూపమే ఓ మునిమాన్య. ఏది ఆశించకుండా, దేన్ని గురించి యోచించకుండా కేవలం ధర్మరక్షణ కోసం చేసేటువంటి ప్రయాణం ఏమి ఆస్తులా, ఒక అంతస్తులా, ఒక వైభోగమా, ఒక సంసారమా, ఒక పిల్లలా? విష్ణుమూర్తి అయినా పరమేశ్వరుడైనా కష్టం ఏ రాజ్యందైనా మీరు ప్రవేశించి ఆ దుర్మార్గుల యొక్క గుణగణాల అవతల వాళ్ళకు చెప్పి ఆ పరిక్రమణలో వాడిని ఏం చేయాలో ఆ విధానమంతా కూడా నీదే కదా మహానుభావ, దేవర్షివే, విష్ణుమూర్తి పరంపరతో కూడుకున్నటువంటి మహానుభావుడివే. నాయన రండి, కూర్చోండి, అర్ఘ్య పాద్య విధుల చేత పూజించి గౌరవించి సదా ఆయన్ని స్మరించి ఆ సమయంలోనే పార్వతమ్మను పిలిపించారు. మా ఒకసారి రామ్మ గబగబాను తల్లి ఆ వాకిట్లోకి వచ్చింది. మీరు నారదుల మునీంద్రుల వారు ప్రణామాలు తెలియజేసి అక్కడే కూర్చోబెట్టి అమ్మవారి వామహస్తాన్ని చూపించి మా అమ్మాయికి తగిన ఎవరో వరుడవుతారు, ఒక్కసారి ఆ హస్తాన్ని చూసి చెప్పండి స్వామి అనగానే
అది లోకాన్ని కాపాడేటువంటి ప్రథమ హస్తం. సకల దేవతలకు మూలమైనటువంటి ఆ చేతిని నేను చూడడమా అని మనస్సులో సంకల్పం చేసి తండ్రి గారికి ఏదో ఒకటి చెప్పాలి కదా అని ఆ వామహస్తాన్ని చూసి, రాజా ఎంతటి అదృష్టవంతుడివో కదా నీవు, ఇలాంటి పిల్లలు కలిగినప్పుడు కదా తల్లిదండ్రుల యోగం యోగ్యత ఈ లోకానికి తెలిసేది. కంతమణి ఈ ముల్లోకమూల, కంతమణి ఈ ముల్లోకమూల, కన్న తల్లి నీకు కూతురై ఉన్నాం. ఈమెకు తగిన వరుడు పరమశివుడు తప్ప ఇంకొకరు కనపడటం లేదు. మీరు ఎలాగైనా అమ్మాయిని సేవకు పంపించండి. ఆ సేవా విధానానికి పంపించి ఎలాగో కొన్నాళ్ళు పరమేశ్వరుడు యొక్క ఆశ్రమంలో తిరిగితే ఈ అమ్మ వినయం, ఈ అందం, ఈ సౌశీల్యం, ఈ నమ్మక చమకాలు, ఈ శివ స్తోత్రాలు, ఈ శివారాధన, ఈ శివ పంచాక్షరి మంత్రం ఇవన్నీ నిరంతరం ఆ తల్లి ఆయన సన్నిధానంలో పఠిస్తే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 సంవత్సరం ఏదో ఒక తరుణంలో ఆవిడికి అనుగ్రహం కలుగుతుంది. శివుడు తప్పకుండా ఈమె వివాహం ఆడుతాడు అని చెప్పారు. ఏమో స్వామి మీరు పెద్దవాళ్ళు చెబుతున్నారు, చేయకపోతే బాగుండదు, కానీ తప్పకుండా పంపిస్తాను. లేదయ్యా పర్వతరాజా, నిరంతరం ఏ స్త్రీ అయితే సేవ చేస్తుందో ఆవిడ మీద అనురాగం కానీ, ప్రేమ కానీ, వాత్సల్యం కానీ, వివాహం చేసుకోవాలనే ఆలోచన కానీ ఆ జీవుడికి కలగడం సహజం. అది పనికిరాని వాడి దగ్గర నుంచి పరమశివయ్య దాకా వెళ్తున్నారు. ముందు మీ అమ్మాయిని సేవకు పంపించు, తర్వాత ఆలోచిద్దాం. పెద్దల మాట ఎందుకు కాదనాలి? అలాగే స్వామి అని నారదుల వారి యొక్క మాటను స్వీకరించి అమ్మాయిని సిద్ధం చేసి నేరుగా పరమేశ్వర ఆరాధనకు పంపించాడు. జనకు నాన జనిగిరి జగని సర్వసంగ రహితుడగు ఘనమాయ ఉతరిపు షడ్వర్గ వికార దూరవు పరమేశ్వర ఆశ్రమానికి చేరింది పార్వతీదేవి. అక్కడే కాపలా కాస్తూ ఉన్నారు నందీశ్వరుల వారు. ప్రధాన దైవాన్ని చూడాలంటే ముందు వాళ్ళ వాహనం, వారి అనుమతి తీసుకోవాలి. ఇంకా విశేషం అంటే ఆ కొమ్ముల నుంచి కూడా చేతులు పెట్టి ఆ కొమ్ములకి వేళ్ళకి మధ్యలో నుంచి కూడా శివలింగ దర్శనం చేస్తే ఇంకా శ్రేష్టమైన పెద్దల యొక్క ఉవాచ. అందుకని ఆ పరమాత్మ యొక్క వైవిధ్యాన్ని, ఆ పరమేశ్వర దర్శనం చేసుకున్నటువంటి ఆ అనుష్ఠంలో అమ్మవారు నందీశ్వరుణ్ణి అర్థించారు. మహానుభావ నందీశ్వర, నిరంతరం ఈ జగత్తులో ఎవరికీ లేనటువంటి యోగం భోగం నీకు దొరికిందయ్యా. ఆఖరికి పరమశివుణ్ణి నిరంతరం నువ్వు చూస్తే తప్ప లోకానికి కనిపించే అవకాశం లేదు. నన్ను అలా లోపలికి వెళితే నేను వారి సేవ చేసుకుంటాను ఆశ్రమంలో. అమ్మా, ఆడవాళ్ళు చేరితే ఆశ్రమాలు పాడైపోతాయంటారు. అయినా ఆయనకు నువ్వేం సేవ చేస్తావమ్మా? అన్ని వదులుకొని ఆయన గుమ్మంలో కూర్చో ఉన్నాడు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు, రకరకాల వివాదాలు, దానికి ప్రసార మాంద్యాలు వదులుకొని మళ్ళా రావాల్సినటువంటి అక్షర విధానం అంతా కూడా విశ్వంలో వ్యాప్తి చెందిపోతాయి. కొన్ని స్నానానికి ఏమన్నా నీళ్లు తెచ్చిస్తావా? పాపాపహారి శంభూపురారి పద్యంలో భక్త పరిపాలనాదీక్ష
ఆశమందిక్షమారాధ నాగజన్మీర గంధర్విలోపాసిందు తాపసమిత్ర రమణీయ గాత్ర లలాట నేత్ర పుష్పవిద్యులు సంపూర్ణ చరిత పుష్పవిజ్ఞాన విద్రూపనిరత ధ్రువం నివేదన తాపరహిత అనుకోను భారతి శివానందభరిత శివానందభరిత శివాయ నమః శివలింగాయ నమః హరాయ నమః హరలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఓ శివ శంభో స్వయంభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అమ్మ పరమ శివయ్య దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా శంకరుడికి పుష్పమాల అందించింది. శివుడు ఆ మాల పట్టుకొని ఇప్పుడు అప్పుడే మన్మధుడు చూస్తూ ఉన్నాడు. తరుణము మంచిది, ఈ గడియ దాటగలియగరాదటంచు. ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేస్తే మనకు అవకాశం తక్కువవుతుంది. తరుణము మంచిది, ఈ గడియ దాటగలియగరాదటంచు. కీడలేక చెంచలి గుణ వల్ల నా కన్నము దాకలాగి సూటిగా అఖండ మనోహరమోహదాస్త్రము మరుడు చివాలు విడిచే మార్పు భగింప పురారి చిత్తము. వేసిన బాణం చెవికి వెనక భాగం దాకా లాగేట ఆ బాణాన్ని. ఆ నారితో వచ్చినటువంటి వేగం 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 అప్పుడే పూలమాల అందిస్తున్నటువంటి పార్వతి ఆ పూలహారాన్ని పక్కన పెట్టి పార్వతి అమ్మ చేతులు పట్టుకున్నారు. కృష్ణ ప్రకృతిని ఎప్పుడు ప్రకృతి పురుషుడు పట్టుకున్నాడో ఈ బాణ ప్రభావంతో ఆయన కొంత అనుమానం కలిగింది. అదేమిటి నా మనసు ఎట్లా కుదిరింది, ఎందుకు ఈవిడ చేతులు పట్టుకున్నారు, శివుడికైనా ఈ ఆలోచన రాకూడదే అనేటప్పటికీ రెండవ బాణాన్ని చేత పట్టుకున్నట్ట మన్మధుడు ఇది పనిచేసిందో లేదో అని. అట్లాంటి పరమశివుడికి మన్మధుడు కనిపించాడు. ఓరి దుర్మార్గుడా, ఓరి దౌర్భాగ్యమైనటువంటి పని చేస్తావా, నా మీదే బాణప్రయోగం చేస్తావా అని ఒక్కసారిగా బాలేక్షణుడు తన బుడవ ఎత్తానికి తెచ్చాడు. భయంకరమైన అగ్నిజ్వాలు వెలుగుతున్నాయి, పంచభూతాలు గడగలాడుతున్నాయి. పైనుంచి దేవతల ప్రభు శంకర శంకర మహాదేవ ప్రార్థించిన ఆ మాట ఏదే వినిపించుకోలేదు. ఆ వాడి వేడి కేరళ జ్వాలలో మన్మధుడు ప్రశ్నపడినాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఇంత ఘోర విపత్తు జరిగింది. ప్రమాదాలకు గంటలు రోజులు తరబడక్కర్లే, క్షణములో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నెన్నో రకాలు. ఈ మధ్యకాలంలో వచ్చిన జలగండాలు కానీ శంకర అగనా శంకర బాబు భయంకర శిష్య శుభంకర రుణంకర కపాలకర గంగజనాకర సులభానికర ఓం నమ శివాయ. కార్తీక మాసంలో ఆయన స్మరణ విన్నా, ఆ స్మరణతో పాడిన ఆనందించిన ఆ భగవంతుడు పూర్తిగా మన ఆర్తిని అర్థం చేసుకుంటాడని పెద్దలు చెప్పిన మాట. లింగా ఉత్పత్తంగా గంగా భుజోత్తమంగా భస్మాంగలేపన మహంగలింగ నిర్లింగ భసలింగా రాధా సురవీర గంభీర తత్వపూర భూత పరివార దివ్య పరిహార భస్మరాధార పరత్వర శంభో. ఆ తల్లి ఆ పరిస్థితుల మధ్య పాదాలకు
పార్వతీ కళ్యాణం చేయడానికి భూమండలమే కాదు, మేఘమండలం, నక్షత్ర మండలం, ఖగోళ మండలం, ఇంద్రమండలం, సూర్యమండలం, చంద్రమండలం అన్ని వాసులు కూడా వెంచేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురోహితుడుగా నిర్ణయించబడి పార్వతమ్మ అలంకారం చేసే అందరూ వస్తూ ఉంటే పార్వతమ్మ వాళ్ళ దేహదారుణ్యం కల్పించేటప్పటికీ అంగీకరించి ఆవిడే మళ్ళా సభక్తికంగా ఆహ్వానించి ఆ దివ్య భవ్య ముహూర్తంలో ప్రత్యేకంగా మాంగళ్య ధారణకు శ్రీకారం చుట్టి పరిగ్రహణము చేసే పార్వతి తోడ పరమశివుడు. లోకాలంతా కూడా పులకాంకిత గాత్రులై కొన్ని యుగాలు వారు అలాగే కలిసి పరమేశ్వరుడు యొక్క తేజో ప్రభావంతో కుమారస్వామి ఆవిర్భవించి ఆయనకు దేవసేనాధిపత్యాన్ని అప్పచెబితే దుర్మార్గుడైనటువంటి తారకాసుని వధించి లోకానికి శాంతి పదాన్ని అప్పచెప్పారు. దేవుళ్ళు నడవాలన్నా, దేవుళ్ళు ఉండవలసి వచ్చినా ఆ రోజుల్లో కూడా ప్రతిసాక్ష్యంగా ఇలాంటి దుర్మార్గ వ్యవస్థ యథాయథాగి ధర్మస్య గ్లాని భవతి భారత అని ఎక్కడికక్కడ ధర్మరక్షణ చేయటంలో భగవంతుని పాత్ర కనిపించేటువంటి ఈ కార్తీక దామోదర మాసంలో శివుడి యొక్క స్మరణతో ఈనాటి హరికథాగానం నడవబడిందని సభకు తెలియజేస్తూ విశేషమైనటువంటి శ్రోతలకి, అలాగే సహకరించినటువంటి వాయిద్య విద్వాంసులకి, అలాగే